నమస్తే అండి. ఏపీలో రాబోయే 2 నెలల్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బావుంటుంది? ఏ ప్రభుత్వం అయితే బావుంటుంది? జగన్ అయితే బాగుంటుంది మేడం. ఉన్నంతలో. ఎందుకు జగన్ అనుకుంటున్నారు? ఏముంది ఉన్నంతలో చేస్తున్నాడు. హ్మ్. జగన్ అనేది పూర్తిగా పర్ఫెక్ట్ అని చెప్పను గానీ, ఉన్నంతలో జగన్ బెటర్ అంతే. హ్మ్. అంటే జగన్ పరిపాలనలో రౌడీ రాజకీయాలున్నాయంటున్నారు. అన్ని పరిపాలనలో ఉన్నాయి రౌడీ రాజకీయాలు. జగన్ దగ్గరే కాదు. ఓకే. హ్మ్. అంటే ఆయన ఇచ్చే పథకాలు, నవరత్నాలు అందరికీ అందట్లేదు. అమ్మఒడి పథకం 15,000 అంటే ఇప్పుడు 12,000 అందుతున్నాయి. మరి 3,000 ఎక్కడికెళ్తున్నాయి అంటున్నారు. ఇంకా అవన్నీ అన్నింట్లో ఉంటాయమ్మా. మనం మాట్లాడడానికి లేదు. హ్మ్. ఇప్పుడు మా చిన్నమ్మ సెక్రటరీకి వెళ్తుందా జాబ్‌కి. చాలా బాగుందని చెప్తుంది. హ్మ్. ఇలాగ కొన్ని బాగున్నాయి. హ్మ్. వాలంటీర్ల సిస్టమ్‌ని అంటే దాని వల్ల ఉపయోగం ఉందంటారా? లేదంటారా? అంటే కొన్ని జరుగుతున్నాయి అక్రమాలు. కానీ ఉపయోగం ఉంది. హ్మ్. మా అమ్మమ్మ గారికి పెన్షన్ వస్తుంది. హ్మ్. అన్ని చూసినా అన్ని ఇస్తున్నారు అలాగా అన్ని విధాల. అన్ని పార్టీలు ఒకటయ్యాయి. మరి జగన్ పరిస్థితి ఏమవుతుంది? ఏమవ్వదమ్మా జగన్ పరిస్థితి. హ్మ్. ఓకే. జనాలకి అందరికి తెలుసు. హ్మ్. ఐ యామ్ నాట్ వైసీపీ, ఐ యామ్ నాట్ టీడీపీ. ఓకే. ఐ యామ్ బీజేపీ. అంటే వై నాట్ 175 అంటున్నాడు 175 వైఎస్ఆర్‌సీపీ. రాదు. లాస్ట్ టైమే సీట్లు తగ్గుతాయి. కానీ జగనే వస్తారు.